యెహోషువ 15వ అధ్యాయం. యూదా వంశస్థుల గోత్రమునకు వారి వంశముల చొప్పున చీట్ల వలన వచ్చిన వంతు ఎదోము సరిహద్దు వరకును, అనగా దక్షిణ దిక్కున సీను అరణ్యపు దక్షిణ దిగాంతము వరకును ఉండెను. దక్షిణమున వారి సరిహద్దు ఉప్పు సముద్ర తీరమున దక్షిణ దిశ చూచుచున్న అఖాతము మొదలుకొని వ్యాపించెను. అది అక్రబ్బీము నెక్కు చోటికి దక్షిణముగా బయలుదేరి సీను వరకు పోయి కాదేషు బర్నేయకు దక్షిణముగా ఎక్కి హెస్రోను వరకు సాగి అద్దారు ఎక్కి కర్కాయు వైపు తిరిగి అస్మోను వరకు సాగి ఐగుప్తు ఏటి వరకు వ్యాపించెను. ఆ తట్టు సరిహద్దు సముద్రము వరకు వ్యాపించెను. అది మీకు దక్షిణపు సరిహద్దు. దాని తూర్పు సరిహద్దు యోర్దాను తుద వరకు నున్న ఉప్పు సముద్రము. ఉత్తర దిక్కు సరిహద్దు యోర్దాను తుదనున్న సముద్ర ఖాతము మొదలుకొని వ్యాపించెను. ఆ సరిహద్దు బెత్ హొగ్లో వరకు సాగి బెతారాబా ఉత్తర దిక్కు వరకు వ్యాపించెను. అక్కడ నుండి ఆ సరిహద్దు రుబేనీయుడైన బోహాను రాతి వరకు వ్యాపించెను. ఆ సరిహద్దు ఆకోరు లోయ నుండి దేబేరు వరకును, ఏటికి దక్షిణ తీరమున నున్న అదుమ్మీము నెక్కు చోటికి ఎదురుగానున్న గిలాదునకు అభిముఖముగా ఉత్తర దిక్కు వైపునకును వ్యాపించెను. ఆ సరిహద్దు ఏన్షేమేషు నీళ్ల వరకు వ్యాపించెను. దాని కొన ఎన్ రోగేలు నొద్ద నుండెను. ఆ సరిహద్దు పడమట బెన్ హిన్నోము లోయ మార్గముగా దక్షిణ దిక్కున యెబూషీయుల దేశము వరకు, అనగా యెరూషలేము వరకు నెక్కెను. ఆ సరిహద్దు పడమట హిన్నోము లోయకు ఎదురుగానున్న కొండ నడికొప్పు వరకు వ్యాపించెను. అది ఉత్తర దిక్కున రెఫాయీయుల లోయ తుదనున్నది. ఆ సరిహద్దు ఆ కొండ నడికొప్పు నుండియు నెఫ్తోయ నీటి ఊట యొద్ద నుండియు ఎఫ్రోను కొండ పురముల వరకు వ్యాపించెను. ఆ సరిహద్దు కిర్యత్యారీమను బాలా వరకు సాగెను. ఆ సరిహద్దు పడమర బాలా నుండి షేయీరు కొండకు వంపుగా సాగి కెషాలోనను యారీము కొండ యొక్క ఉత్తరపు వైపునకు దాటి బెత్షెమెషు వరకు దిగి తిమ్నా వైపునకు వ్యాపించెను. ఉత్తర దిక్కున ఆ సరిహద్దు ఎక్రోను వరకు సాగి అక్కడ నుండిన సరిహద్దు షిక్రోను వరకును పోయి బాలా కొండను దాటి యబ్నేయేలు వరకును ఆ సరిహద్దు సముద్రము వరకును వ్యాపించెను. పడమటి సరిహద్దు గొప్ప సముద్రపు సరిహద్దు వరకు వ్యాపించెను. యూదా సంతతి వారి వంశముల చొప్పున వారి సరిహద్దు ఇదే. యెహోవా యెహోషువకు ఇచ్చిన ఆజ్ఞ చొప్పున యూదా వంశస్థుల మధ్యను యెఫున్నె కుమారుడైన కాలేబునకు ఒక వంతును, అనగా అనాకీయుల వంశకర్త అయిన అర్బా యొక్క పట్టణమును ఇచ్చెను. అది హెబ్రోను. అక్కడ నుండి కాలేబు అనాకు యొక్క ముగ్గురు కుమారులైన షేషయి, అహీమయి, తల్మయి అను అనాకీయుల వంశీయులను వెళ్ళగొట్టి వారి దేశమును స్వాధీనపరచుకొనెను. అక్కడ నుండి అతడు దెబీరు నివాసుల మీదికి పోయెను. అంతకు ముందు దెబీరు పేరు కిర్యత్సెఫెరు. కాలేబు కిర్యత్సెఫెరును పట్టుకొని దానిని కొల్లపెట్టిన వానికి నా కుమార్తె అయిన ఆక్సాను ఇచ్చి పెండ్లి చేసేదనని చెప్పగా, కాలేబు సహోదరుడును కానాజు కుమారుడునైన ఒత్నీయేలు దాన్ని పట్టుకొనెను గనుక అతడు తన కుమార్తె అయిన అక్సాను అతనికిచ్చి పెండ్లి చేసెను. మరియు ఆమె తన పెనిమిటి ఇంటికి వచ్చినప్పుడు తన తండ్రిని ఒక పొలము అడుగుమని అతనిని ప్రేరేపించెను. ఆమె గాడిదను దిగగా కాలేబు ఆమెను చూచి నీకేమి కావలెనని ఆమెనడిగెను. అందుకామె నాకు దీవెన దయచేయుము, నీవు నాకు దక్షిణ భూమి ఇచ్చియున్నావు గనుక నీటి మడుగులను నాకు దయచేయుమనగా అతడు ఆమెకు మెరక మడుగులును పల్లపు మడుగులను ఇచ్చెను. యూదా వంశస్థుల గోత్రమునకు వారి వంశముల చొప్పున కలిగిన స్వాస్థ్యమిది. దక్షిణ దిక్కున ఏదోము సరిహద్దు వరకు యూదా వంశస్థుల గోత్రము యొక్క పట్టణములు ఏవేవనగా కబ్సెయేలు, ఎదేరు, యాగూరు, కినాది,
మేనా, అదాద, కెదెసు, హాసోరు, ఇత్నాను, జీఫు, తేలెము, బెయాలోతు, క్రొత్త, హాసోరు, కెరీయోతు, హెస్రోను అనబడిన హాసోరు, అమాము, షేమ, మెలాద, హసర్గద్ద, హెష్మోను, బెత్పెలేతు, హసర్షువలు, బెయర్షెబా, బిజ్యోత్యబాల, ఈయె, ఎజెము, ఎల్తోలదు, కెసీలు, హోర్మా, సిగ్లగు, మద్మన్న, సన్సన్న, లెబాయోతు, సిల్హిము, అయీను, రిమ్మోను అనునవి. వాటి పల్లెలు పోగా ఈ పట్టణములన్నీయు 29. మైదానములో ఏవనగా ఎస్తాయోలు, జోర్యా, అష్న, జనోహ, ఎన్గన్నీము, తప్పూయ, ఏనాము, యర్మూతు, అదుల్లాము, షోకో, అజేకా, షరాయిము, అదీతాయిము, గెదేరా, గెదోరోతాయిము అనునవి. వాటి పల్లెలు పోగా 14 పట్టణములు. సెనాను, హదాషా, మిగ్దొల్గాదు, దిలాను, మిష్పే, యొక్తాయేలు, లాకీషు, బొస్కాతు, ఎగ్లోను, కబ్బోను, లహ్మాసు, కిత్లీషు, గెదేరోతు, బెత్దాగోను, నయామా, మక్కేదా అనునవి. వాటి పల్లెలు పోగా 16 పట్టణములు. లిబ్నా, ఏతేరు, ఆషాను, ఇప్తా, అష్నానేషీబు, కెయీలా, అక్జీబు, మారేషా అనునవి. వాటి పల్లెలు పోగా 9 పట్టణములు. ఎక్రోను, దాని గ్రామములును పల్లెలును, ఎక్రోను మొదలుకొని సముద్రము వరకు, అష్టోదు ప్రాంతమంతయు దాని పట్టణములును గ్రామములును, ఐగుప్తు ఏటి వరకు పెద్ద సముద్రము వరకును, అష్టోదును, గాజాను వాటి ప్రాంతముల వరకును, వాటి గ్రామములును పల్లెలును, మన్య ప్రదేశమందు షామీరు, యత్తీరు, షోకో, దన్నా, కిర్యత్సన్నా అను దెబీరు, అనాబు, ఎష్టెమో, అనీము, గోషెను, హోలోను, గిలో అనునవి. వాటి గ్రామములు పోగా 11 పట్టణములు. ఆరాబు, దూమా, ఏషాను, యానీము, బెత్తాపూయ, అఫేకా, హుమ్తా, కిర్యతర్బా అను హెబ్రోను, సీయోరు అనునవి. వాటి పల్లెలు పోగా 9 పట్టణములు. మాయోను, కర్మెలు, జీఫు, యుట్టా, ఎజ్రెయేలు, యొక్దెయాము, జనోహ, కయీను, గిబియా, తిమ్నా అనునవి. వాటి పల్లెలు పోగా 10 పట్టణములు. హల్హూలు, బెత్సూరు, గేదెరు, మారాతు, బెతానోతు, ఎల్తెకోననునవి. వాటి పల్లెలు పోగా 6 పట్టణములు. కిర్యత్యారీమనగా కిర్యత్బయాలు, రబ్బా అనునవి. వాటి పల్లెలు పోగా 2 పట్టణములు. అరణ్యమున బెతారాబా, మిద్దీను, షెకాకా, నిబ్షాను, ఇల్మెలాహు, ఎన్హేది అనునవి. వాటి పల్లెలు పోగా 6 పట్టణములు. యెరూషలేములో నివసించిన యెబూషీయులను యూదా వంశస్థులు తోలివేయలేకపోయిరి గనుక యెబూషీయులు నేటి వరకు యెరూషలేములో యూదా వంశస్థుల యొద్ద నివసించుచున్నారు.